నేను అసెంబ్లీకి రావాలట, మరి రా. ప్రజల సొమ్ము అప్పనంగా తినుకుంటా, దొబ్బి తినుకుంటా, ఆ ప్రతిపక్ష నేత హోదాలో ఈరోజు ప్రజల ట్యాక్స్ను దొబ్బి తినుకుంటా ఈరోజు ఫామ్ హౌస్లో ఉన్నావు. నీకు ఫామ్ హౌస్ అవసరమా? రా మరి అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడతలేవు? మరి అసెంబ్లీకి తాను దేనికి రావాలి కేసీఆర్ ప్రశ్నించారు. అంటే నీకు అధికారం ఇస్తేనే అసెంబ్లీకి వస్తావా? అధికారం ఇవ్వకపోతే రావా? నువ్వు ఎమ్మెల్యేవు కాదా? ప్రతిపక్ష నేతవు కాదా? ప్రజలు డబ్బులతో ట్యాక్స్ డబ్బులతో దొబ్బి తినట్లేదా? సిగ్గు శరం ఇజ్జతి మనం ఉంటే ఆ డబ్బులు తీసుకోకు. ప్రజల డబ్బులు అప్పరంగా దొబ్బి తినకు. ఎందుకు దొబ్బి తింటా ఉన్నావు? ఇంత అంతా కూడా సిగ్గులేదు. ఇంత దేనికి? నీ కాయ గోరుకుడు ముచ్చట్లు వినడానిక? అసెంబ్లీలో పిల్లలు అడిగితేనే మీరు జవాబు చెప్తలే. కమిషన్లు తీసుకుంటారని మా కేటీఆర్ నిలిస్తే ఆర్థిక మంత్రి భుజాలు తడుకుంటాడు. ఎందుకు ఆ బాధ అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం నీకు అంటే వాస్తవంగా రేవంత్ రెడ్డి ఎదుర్కొనే దమ్ము ధైర్యం లేదు కేసీఆర్కి. ఎక్కడ రేవంత్ రెడ్డి తన ఇజ్జత్ ఇస్తాడో, తన పరువు ఇస్తాడో అని చెప్పేసి ఆయన గురించి కనీసం అసెంబ్లీకి వస్తలేవు. ఇంత పెద్ద అరగంట 40 నిమిషాలు మాట్లాడినావు. ఒక్కసారి కూడా సీఎం పేరు ఇయ్యలే. అంటే ఎంత భయపడుతున్నావు రేవంత్ రెడ్డికి నువ్వు? రేవంత్ రెడ్డి అంటే లిటరల్గా చిచ్చు పడుతున్నట్టు నీకైతే సిగ్గులేదు కొంత కూడా. నేను అసెంబ్లీకి రాను అంటూ మాట్లాడుతున్నావు. అదే అధికారం ఇస్తే వస్తావా? ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యత నెరవేరే శాత కాదు నువ్వు మాట్లాడుతున్నావు. ఇంకా ఊకదుంపుడు ప్రసంగాలు చేస్తున్నావు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది నెలలో ఏమీ చేయలేదని ఇంకా 2.5 ఏళ్ళు ఏం చేస్తుందని నిలిచారు. ప్రజలు మేధావులు ఆలోచన చేయాలి. తెలంగాణ ఎట్లయింది ముందటికి పోదనుకుంటే ఏమైంది? ముళ్ళుతో తీసినట్లు పోయిన కాడిని ఎతకాలే. మళ్ళా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది, కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. తన పేరు చెరిపేయాలి ఈ సర్కార్ చూస్తున్నది, అది జరిగే పని కాదని కేసీఆర్ అన్నారంటూ చూస్తా ఉన్నాం. అయ్యయ్యయ్యో ఏం చెప్తాం? పనికి మాలిన నాయకుడివి నువ్వు. పనికి మాలిన పార్టీ బీఆర్ఎస్ది. అంత పనికి మాలను తయారైనరు. పిట్టల దొర ముచ్చట చెప్పట్లా మీలాంటి వాళ్ళు ఈ దేశంలో ఈ ప్రపంచంలో ఎవడు ఉండడు. పిట్టల దొర జాతికి ఒక ఖ్యాతి చేస్తున్నటువంటి మీరు వాస్తవం కనబడతా ఉంది తప్ప ఏది లేదు. మాయల పకిరి ముచ్చట చెప్పట్లా నెంబర్ 1 దొంగలు మీరు. అసెంబ్లీకి రాము అనుకుంటా ప్రజల్ని కించపరిచే విధంగా మాట్లాడుతూ ఉన్నావు. ప్రజలు ఇచ్చినటువంటి సొమ్ము అప్పనంగా దొబ్బి తింటున్నావు. కనీసం దానికి కొంత న్యాయం చేద్దామనేటువంటి సోయి లేని చాతగాని దద్దమ్మో కేసీఆర్. ఏం మాట్లాడుతుంది నీ గురించి? ఇక ఊకోను బయలుదేరుతాట. ఏం బయలుదేరుతావు? అయిపోయింది సభ అయిపోయాక 4 రోజులు ఫామ్ హౌస్లో తాగిపంటావు. అంత తప్ప నువ్వేం చేస్తావు? ఏం లేదు గిల్లెళ్తా అని ముచ్చట్లు పిట్టల ముచ్చట్లు చెప్పు తప్ప ఏదీ లేదు నీ దగ్గర. నేను చెప్తా ఉన్నాను కదా, ఇప్పటి నుంచి రాసి పెట్టుకుని ఈ రోజు నుంచి మళ్ళీ 4 రోజులు బయటికి రాడు కేసీఆర్. ఫామ్ హౌస్లో ఉంటాడు. విదేశాల్లో ఉన్నత విద్యను చదువుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే ఫ్లైగ్రాడ్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీని సంప్రదించండి. మీ విదేశీ కలలను సాకారం చేసుకోండి. ఫ్లైగ్రాడ్